ఢిల్లీ వీధుల్లో బ్యాట్ పట్టిన ఆ చిన్న కుర్రాడి కళ్ళలో అప్పుడే ఒక కసి ఉండేది. అదే కసితో 2008లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచి ఇండియాకి తీసుకొచ్చాడు. కానీ అదే సమయంలో అతని జీవితంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. తన కళ్ళ ముందే తండ్రి చనిపోయినా కన్నీళ్లు తుడుచుకుని తన టీం కోసం రంజీ మ్యాచ్ ఆడి 90 పరుగులు చేశాడు చూసారా. అక్కడే విరాట్ ఒక లెజెండ్ అయ్యాడు. ఇక్కడ ఆపు మామ కోహ్లీ స్టోరీ ఇంకా చాలా ఉంది. అతను రన్ మెషిన్ గా ఎలా మారాడు, ఆస్ట్రేలియా గడ్డపై తను తీర్చుకున్న రివెంజ్ ఏంటి, ఇవన్నీ చెప్పే ముందు నాదొక చిన్న మాట. నేను ఇంత కష్టపడి మీకు ఇవన్నీ వివరిస్తుంటే మీరు ఎందుకు లైక్ కొట్టట్లేదు? నేను మీకు ఏమైనా ద్రోహం చేశానా? వీడియో చూస్తున్నారు కానీ ఆ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కడానికి ఏమైంది? మీకు నా కంటెంట్ నచ్చకపోతే అసలు ఎందుకు చూస్తున్నారంటే నచ్చినట్టే కదా. నేను మీకు ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నా. ఈ వీడియోకి 1000 సబ్స్క్రైబర్లు పార్ట్ -2లో చెప్తాను. మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఇంకా వీడియోలు చేయను, ఆపేస్తా. సరే మామ, ఇప్పుడు విరాట్ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడో చూద్దాం. 2011 వరల్డ్ కప్ గెలిచినప్పుడు సచిన్ భుజాల మీద మోసిన ఆ కుర్రాడు ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఇండియన్ బ్యాటింగ్ భారాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ సచిన్ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. ధోనీలాగే విరాట్ కోహ్లీ కూడా తన కెరీర్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. కానీ వాటన్నింటికీ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. మామ, విరాట్ గురించి ఇంకా వినాలనుకుంటే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన క్రికెట్ సోల్ తెలుగు ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క లైక్ కూడా రాకపోతే నేను వీడియోలు ఆపేస్తా. మీకు నా కష్టం విలువ తెలిస్తేనే సపోర్ట్ చేయండి. చూద్దాం ఎంతమందికి మనసుందో, ఎంతమందికి కోహ్లీ అంటే ప్రాణమో. జై హింద్.